ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని తనకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ కార్నర్ చేసుకుంటూ కొన్ని కేసులు కొన్ని విచారణలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఈ క్రమంలో వాళ్ళు కొన్ని రోజుల నుంచి ప్రధానంగా టార్గెట్ చేస్తున్నది ఎంపీ మిథున్ రెడ్డి గారిని. ఎంపీ మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసమే విజయసాయి రెడ్డి గారిని వాడుకుంటున్నారు అన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నాయి. అండ్ తాజాగా మిథున్ రెడ్డి సిట్ విచారణకి ఈరోజు హాజరైనప్పుడు మిథున్ రెడ్డితో పాటు సిట్ కార్యాలయానికి వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు గారు విజయసాయి రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. కొన్ని అండర్స్టాండింగ్స్ తోటే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి బయటకు వచ్చారు అని, బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్గా టీడీపీ స్క్రిప్ట్ ఆయన చదువుతూ వెళ్తూ ఉన్నారు అని, మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి అనే విజయసాయి రెడ్డి ఉద్దేశం అని, జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులను టార్గెట్ చేయడం కోసం మిథున్ రెడ్డిని టీడీపీ వాడుకుంటుంది అని, అసలు విజయసాయి రెడ్డి ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట టీడీపీ స్క్రిప్టేనని ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మిథున్ రెడ్డి గారితో పాటు సిట్ కార్యాలయానికి విచారణకు వచ్చి బయట మీడియాతో మాట్లాడుతూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈరోజు సాక్షి కూడా రాసుకుంటూ వచ్చింది, రాజకేశ్ రెడ్డి వాళ్ళ తండ్రి గారిని సిట్ విచారణకు పిలిచి మేము చెప్పినట్లు కొన్ని చెప్పకపోతే మీ కుటుంబాన్ని అందరినీ కనుక జైల్లో పెడతామని చెప్పి డైరెక్ట్ ఎస్పీ పేరు కూడా రాశారు, రాజశేఖర్ బాబును, అంటే ఐపీఎస్. తను ఈ విధంగా బెదిరిస్తున్నారు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా కథనమే రాసుకుంటూ వచ్చారు. మరోవైపు రాజకేశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. అది సోమవారం విచారణకు రాబోతుంది. వెరసి ఒకటైతే ఫ్యాక్ట్, చాలా చాలా కీలకమైన పరిణామాలు త్వరలో జరగబోతూ ఉన్నాయి. మనం ఫస్ట్లోనే మాట్లాడుకున్నాం, మిథున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు 1 నెల, అంటే టైం అని కాదు, నెక్స్ట్ విచారణ జరిగేంత వరకు ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోకండి అని చెప్పిన దగ్గర నుండే మిథున్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏవో ఒక సాక్ష్యాలు సేకరించి సుప్రీంకోర్టుకి ఇచ్చి మిథున్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేసి తనను అరెస్ట్ చేయాలి అన్న ఆలోచనతో అయితే ఏపీ సర్కార్ ఉంది. ఈ సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి. బట్ వీళ్ళు ఏం ఆధారాలు సేకరించగలుగుతారు, ఎంతవరకు సుప్రీంకోర్టును కన్విన్స్ చేయగలుగుతారు అన్నది బిగ్ క్వశ్చన్. అండ్ ఒకవేళ ఈ కేసులు వీళ్ళేమీ తేల్చలేకపోతే మరి ఇంకా దేన్ని బయటకు తీసి, ఎందుకంటే వీళ్ళ టార్గెట్ అంతా కేసులు, కక్షలు, కార్పణ్యాలు డైరెక్ట్ ఓపెన్గానే చెబుతూ ఉన్నారు కదా. మరి వీళ్ళ పాలన టార్గెట్ అంతా అదే అయినప్పుడు మరి ఇంకా నెక్స్ట్ 3.5 సంవత్సరం కనీసం అయితే 4 సంవత్సరాల పాటు, 3.5 నుంచి 4 సంవత్సరాల పాటు ఇది ఒక డైలీ సీరియల్ లాగా ఏదో ఒకటి అయితే నడిపించుకుంటూ పోయి జనాల దృష్టి వీళ్ళ పాలన ఎలాగుంది అనే దాని మీద లేకుండా జనాల దృష్టిని డైవర్ట్ చేయాల్సింది ఇంకా 4 సంవత్సరాలు, వేరే ఆప్షన్ లేదుగా. ఎందుకంటే మేము మంచిగా చేసాం మాకు ఓటేయండి అని చెప్పి అయితే అడగలేరు. ఎందుకంటే 11 నెలల నుంచి వాళ్ళ వర్షనే అది లేదు. ఎంతసేపున జగన్ మీద ద్వేషాన్ని జనంలో ఎట్లా నింపాలి అనే ఆలోచన తప్పితే జనానికి మంచి చేసి జనం ముందు ఓట్లు ఎలా అడగాలి అని చెప్పి అటువంటి లైన్ ఎక్కడ కనిపిస్తుంది? ఓన్లీ జనాల ఆలోచన జనాలది, వాళ్ళ ప్రియారిటీ లేంటివో, పాలకుల ప్రియారిటీ లేంటివో పండగ చేసుకోండి.